హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బాబుల్ ఛానల్. నేను మీ బాబుల్. దిస్ వే టాపిక్ ఈస్ మనం యూట్యూబ్లో ట్యాక్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఈ ట్యాక్స్ అనేది ఎందుకు సబ్మిట్ చేయాలంటే మనం యూఎస్ఏ వాళ్ళు మన ఛానల్కి చూస్తారు కదా, వీడియోస్కి వ్యూస్ అనేది చూస్తే మనకి వాళ్ళ ఇన్కమ్ మనకి 24% వీళ్ళు కట్ చేస్తా అని చెప్తున్నారు యూట్యూబ్ వాళ్ళు. అది కట్ కాకుండా మనకి 15 అందులో 24%లో మనకి 15% మనకి రావాలంటే ఈ ట్యాక్స్ అనేది మనం ఫిల్ చేయాలి. మీకు ఒకవేళ మౌంటేషన్ అయినా మీకు ఛానల్ అయి ఉంటే మౌంటేషన్ ఛానల్ అయినా కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు, చేయకున్నా కూడా పర్లేదు. అంటే ఒకవేళ మీకు మెసేజ్ వస్తుంది మెయిల్ నుంచి, ఒకవేళ మెసేజ్ రాకున్నా కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. నా మౌంటేషన్ అయిపోయి ఒక 1.5 month అవుతుంది. నా మెసేజ్ వచ్చింది, చూపిస్తాను, వెయిట్ చేయండి. నాకు ఇక్కడ చూడండి, యూట్యూబ్ క్రియేటర్స్ నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చింది. ట్యాక్స్ అయితే మీరు సబ్మిట్ చేయండి మే 31 లోపల అంటున్నారు. ఇక్కడ చూడండి 24% అయితే మనకి టోటల్ ఎర్నింగ్లో కట్ చేస్తా అని చెప్తున్నారు ఒకవేళ సబ్మిట్ చేయకపోతే. అండ్ సబ్మిట్ ట్యాక్స్ ఇన్ఫ్ అంటున్నారు. దానికోసం ఇప్పుడు మనం ఎలా సబ్మిట్ చేయాలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్తున్నాను. ఇప్పుడైతే మీరు క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. మీరు ల్యాప్టాప్లో అయినా డైరెక్ట్ క్రోమ్లో చేయండి, నేను మొబైల్లో చేసి చూపిస్తాను. ఇప్పుడు 3 లైన్స్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు డెస్క్టాప్ సైట్ పైన క్లిక్ చేయండి. మీ ల్యాప్టాప్లో వేస్తే సిస్టంలో వేసినా అయితే మీకు అవసరం లేదు, మొబైల్ వేసిన వాళ్ళు అయితే డెస్క్టాప్ సైట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోండి. తర్వాత మీరు సెర్చ్లో యాడ్సెన్స్ అకౌంట్ అని క్లిక్ చేయండి. చూడండి, యాడ్సెన్స్ అకౌంట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది ఇలా వస్తుంది. ఇలా పెట్టుకోకపోతే మళ్ళీ డెస్క్టాప్ సైట్ పెట్టుకోండి. వెళ్ళిపోతే సింపుల్గా గూగుల్ యాడ్సెన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అయితే లోడింగ్ అవుతుంది. ఇక్కడ మీకు మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫ్ ఉంటుంది, లెర్న్ మోర్. ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే లెర్న్ మోర్లో వెళ్ళండి, తెలుసుకోండి ఇన్ఫర్మేషన్ అనేది. ఇప్పుడు మనం ఎలా సబ్మిట్ చేయాలో చెప్తాను చూడండి. దీనికోసం మీరు సింపుల్గా 3 లైన్స్లో వెళ్ళండి. పైన వెళ్ళిన తర్వాత కొంచెం కిందికి రండి. ఇక్కడ పేమెంట్స్ ఉంది, పేమెంట్స్ పైన క్లిక్ చేయండి. ఇక పేమెంట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది లోడింగ్ తీసుకుంటుంది. ఇక్కడ చూడండి మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫ్. ఇక్కడ నుంచి అయినా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు, లేకపోతే మీరు మేనేజ్ సెట్టింగ్ ఉందా దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నుంచి కూడా మీరు చేయొచ్చు అన్నది పేజ్ అనేది. ఇక్కడ చూడండి ఇండియా ట్యాక్స్ ఇన్ఫ్ ఉందిగా, ఇక్కడ నుంచి పెన్సిల్ పైన క్లిక్ చేయండి. మీరు ఇలా కూడా సబ్మిట్ చేయొచ్చు. మీరు సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫ్ ఉంది కదా, ఏమైనా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది చూడండి, యాడ్ ట్యాక్స్ ఇన్ఫ్ ఉంది. దీనిపై క్లిక్ చేయండి. సింపుల్గా క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది ఇలా వస్తుంది. మీరు ఈమెయిల్ ఐడికి ఇచ్చిన పాస్వర్డ్ ఇచ్చేసి మీరు లాగిన్ అయితే చేయండి. మీరు మీ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోయిన తర్వాత ఇంటర్ఫేస్ అది ఈ విధంగా ఉంటుంది. మీ ఛానల్ అనేది ఇండివిజువల్ అండ్ నాన్ ఇండివిజువల్ ఎంట్రీ అంటుంది. ఇక్కడ ఏంటంటే మన ఛానల్ వచ్చేసి ఎర్నింగ్ చేసే ఛానల్ వచ్చి ఇండివిజువల్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి బిజినెస్. మీరు బిజినెస్ పరంగా ఏమైనా అకౌంట్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నారంటే సెకండ్ వన్ క్లిక్ చేసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం అయితే ఇండివిజువల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు మీ లోకల్లో ఉండేది అమెరికా వాళ్ళు అయితే మీరు ఎస్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఇండియాలో ఉన్న వాళ్ళు నో పైన క్లిక్ చేయండి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ సిటిజన్ రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. మన అమెరికాలో ఉండి అక్కడనే మనం చిన్నప్పటి నుంచి పెరిగి మనం ఛానల్ క్రియేట్ అక్కడనే ఉంటే మనకి ఎస్ పైన క్లిక్ చేయండి. మీరు హైదరాబాద్లో ఉంటూ మనం ఇక్కడనే ఛానల్ రన్ చేస్తుంటే మనకి నో పైన క్లిక్ చేయండి. సింపుల్గా నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడితే మనం మన ఇండివిజువల్ వాళ్ళైతే ఫస్ట్ దానిపైన క్లిక్ చేయండి. ఒకవేళ బిజినెస్ పరంగా ఎవరైనా సెకండ్ వన్ క్లిక్ చేస్తే మ్యాక్సిమం ఇండివిజువల్ క్లిక్ చేయండి. మనీ ఎర్నింగ్ చేసేవాళ్ళు అండ్ గేమింగ్ అన్ని ఛానల్ వాళ్ళు ఇండివిజువల్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ బిజినెస్ పరంగా ఎవరైనా ఛానల్ క్రియేట్ చేసుకుని అలా చేసే వాళ్ళు అయితే సెకండ్ వన్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ W8VN ఫామ్ పైన క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత మీ ల్యాప్టాప్లో సిస్టమ్ వేసినా కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అలాగే మీరు మీ నేమ్ వస్తుంది. ఈ డీబీ ఆప్టికల్ అయితే మీరు ఇక్కడ ఆప్టికల్ ఉంది, మీరు వదిలేయండి. ఆప్టికల్ ఉంటే మనం చేసేది అవసరం లేదు. ఇక మనం కంట్రీ అండ్ రిజిస్ట్రేషన్ అంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక మీరు ఇండియానా అదర్ కంట్రీనా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నాతో ఇండియా కాబట్టి నేను ఇండియా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇండియా క్లిక్ చేసిన తర్వాత ఫారెజియన్ టిన్. ఈ ఫారెజియన్ టిన్ అంటే మన పాన్ నెంబర్ అనమాట. మీరు నెట్లో కూడా సెట్ చేసి చూసుకోవచ్చు అనమాట డౌట్ ఉంటే. ఇక్కడ మీ పాన్ నెంబర్ ఇచ్చేయండి. ఇక నేను పాన్ నెంబర్ అయితే ఇచ్చేస్తాను. ఇక నేను పాన్ నెంబర్ ఇచ్చేసాను. అలాగే ఇక ఆప్టికల్ ఉందిగా, ఈ USITN ఆర్ SSN ఈ ఆప్షన్ అయితే ఆప్టికల్ ఉంది, మనం ఇచ్చేది అవసరం లేదు. సింపుల్గా నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. నేను చెప్పే ప్రాసెస్ అయితే ఎగ్జాక్ట్లీ అయితే మీరు చేయండి, మీకు ప్రాసెస్ అనేది అయిపోతుంది, అప్రూవ్ అయితే అయిపోతుంది. ఇక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అడ్రస్ అయితే ఇవ్వాలి. అడ్రస్ 1 అండ్ అడ్రస్ 2 అండ్ సిటీ, పిన్ కోడ్, స్టేట్ ఇవ్వండి. స్టేట్ పైన క్లిక్ చేయండి. మీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మీ ఇక్కడ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అయితే ఇచ్చేయండి. నా తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ ఇచ్చేస్తున్నాను. నా డీటెయిల్స్ అయితే నేను ఇచ్చేస్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ మీ పైన అయితే టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి. అడ్రస్ ఇచ్చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మీ అడ్రస్ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అండ్ మీరు యాడ్సెన్స్లో ఒకవేళ అడ్రస్ ఇచ్చిన తర్వాత అడ్రస్ ఏమి ఇచ్చారో అదే అడ్రస్ ఇచ్చేయండి. లేదా ఆధార్ కార్డులో ఏం అడ్రస్ ఉందో ఆ అడ్రస్ ఇచ్చినా కూడా పర్లేదు. అండ్ సింపుల్గా నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడైతే మన 6 ప్రాసెస్ అయితే ఉన్నాయి. ఇందులో అయితే మనం 2 అయితే చేసాం, ఇంకా 4 అనేది మనం చేయాలన్నమాట. ఇక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ట్యాక్స్ ట్రేటీ అని ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ట్యాక్స్ ట్రేటీ అంటే మనం ఇప్పుడు 24 ట్యాక్స్ అయితే చెప్పాను కదా స్టార్టింగ్లో. ఇందులో మన 15% ట్యాక్స్ మనకు రావాలి అంటే, మనకి ఎండింగ్ అనేది మనకు రావాలంటే ఇక్కడ సింపుల్గా ఎస్ పైన ట్యాప్ చేయండి. నో పైన క్లిక్ చేసినా కూడా పర్లేదు, బట్ నో పైన క్లిక్ చేస్తే మనకి 30% అయితే ట్యాక్స్ అయితే కట్ చేస్తున్నా చెప్తున్నారు. అందరూ అయితే మీరు ఎస్ పైన క్లిక్ చేయండి. ఎస్ పైన క్లిక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇక మీరు కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రీ రీజియన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక మీరు ఇండియానా ఏ కంట్రీ అయితే మీరు ఇచ్చేయండి. నా కంట్రీ ఇండియా కాబట్టి నేను ఇండియా పైన క్లిక్ చేస్తాను. అలాగే మీరు ఇక్కడ సర్వీస్ సచ్ యాస్ యాడ్సెన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఆర్టికల్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఆర్టికల్ పైన క్లిక్ చేయండి. ఆర్టికల్స్ ఒకటే ఆప్షన్ ఉంటుంది. ఆర్టికల్ 7 పైన క్లిక్ చేయండి. అలాగే విత్ హోల్డింగ్ రేట్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. 0 పైన క్లిక్ చేయండి. సెకండ్ వన్ వచ్చేసి 30% మనకి ఎర్నింగ్ అయితే కట్ చేస్తారు, అందుకే మీరు 0 పైన క్లిక్ చేయండి. నేను ఎలా చేస్తున్నా మీరు కూడా అలా చేయండి. అండ్ ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ మోషన్ పిక్చర్ యాడ్స్ టీవీ రాయల్టీస్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. సెకండ్ దానిపై క్లిక్ చేసిన తర్వాత ఆర్టికల్ అండ్ పారాగ్రాఫ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒకటే ఆప్షన్ ఉంటుంది, ఆర్టికల్ 12 పైన క్లిక్ చేయండి. అండ్ విత్ హోల్డింగ్ రేట్ ఉంటుంది. ఇక్కడ 15% అని చెప్పాను కానీ నేను స్టార్టింగ్లో, ఇక్కడ 15% అయితే ఇచ్చేయండి మీరు. సెకండ్ 30% అయితే కట్ అవుతుంది, అంటే మనకు రావచ్చు రాకపోవచ్చు అని ప్రాసెస్ ఉంది. అందుకే 15% పెట్టుకుంటే మనకి 24లో 15% మనకు వస్తుంది, మిగతాది వాళ్ళకి వెళ్తుంది యూట్యూబ్ వాళ్ళకి ఎర్నింగ్ అనేది. ఓన్లీ యూఎస్ వ్యూవర్స్ ఉంటారుగా వాళ్ళకే ఈ ప్రాసెస్ ఉంటాయి, మిగతా వ్యూవర్స్ అందరికీ మనకి మనీ అయితే కౌంట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా అదర్ కాపీరైట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి. నేను ఎలా ఇచ్చానో అలా ఇచ్చేయండి ప్రాసెస్ అనేది. ఇక్కడ మీకు అదర్ కాపీరైట్ దీని మీద టిక్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత ఆర్టికల్ అండ్ పారాగ్రాఫ్ ఉందిగా, ఆర్టికల్ 12 పైన క్లిక్ చేయండి. అండ్ విత్ హోల్డింగ్ రేట్ అంటే 15% క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకో టిక్ మార్క్ ఇచ్చేయండి. ఒకసారి టిక్ మార్క్ ఎలా ఇచ్చాను ఏం చేయాలి ప్రాసెస్ అయితే ఎగ్జాక్ట్గా చూసుకోండి. సింపుల్గా మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. లోడింగ్ తీసుకున్న తర్వాత మీకు ఒక ఫామ్ పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. కొంచెం జూమ్ చేస్తాను చూడండి. ఇక్కడ మనది ఒక ఫామ్ అయితే వస్తుంది. ఇప్పుడు దాకా మనం ఏమేమి సబ్మిట్ చేస్తాం ఇవన్నీ అయితే మనకు వస్తుంది. సింపుల్గా దీనిపైన క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఆ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే మనకు వస్తుంది. డైరెక్ట్ అడోబ్ రీడర్లో యాప్ ఉంటే అడోబ్ రీడర్ యాప్లో ఓపెన్ అయిపోతుంది. ఒకసారి ఇక్కడ నుంచి చెక్ చేసుకోండి మీ
అడ్రస్ అండ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇలా చూసుకోండి. దీనికి కావాలంటే డౌన్లోడ్ కూడా వేసుకోండి. పైన 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ప్రింట్ పైన క్లిక్ చేయండి. ఫోన్లో వేసే వాళ్ళైతే ఇలా చేయండి. ఒకవేళ మీరు ల్యాప్టాప్లో వేసి ఆటోమేటిక్ డౌన్లోడ్ అవుతుంది. ఇక పీడిఎఫ్ పైన క్లిక్ చేసాను చూడండి. ఇక మీకు నచ్చిన దాంట్లో ఇప్పుడు ఫోన్లో చేసే వాళ్ళైతే ఇలా చేయండి. ల్యాప్టాప్ అండ్ సిస్టమ్ లేని వాళ్ళైతే ఈ విధంగా అయితే చేయండి. మీకు సింపుల్ అయితే ఇలా అర్థమవుతుంది. సేవ్ పైన క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. నేను సేవ్ చేసుకున్నాను. సింపుల్ అయితే సేవ్ చేసుకున్న తర్వాత పేజ్ అయితే ఇలా వస్తుంది. నేను సింపుల్ అయితే యాడ్సెన్స్లో వచ్చేస్తాను. యాడ్సెన్స్లో వచ్చేసిన తర్వాత ఇక టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్ మీరు కన్ఫర్మ్ చేస్తున్నట్టు. మనం ఇప్పుడు దాకా చేసిన ప్రాసెస్ 4 ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇక టిక్ మార్క్ చేయండి. ఇంకా 2 ప్రాసెస్ చేస్తే అయిపోతుంది. సింపుల్గా నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డులో బ్యాంక్ అకౌంట్లో ఏ నేమ్ ఉందో ఆ నేమ్ ఇచ్చేయండి. నేనైతే నా నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను. నేను ఆమె నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక సింపుల్గా ఈడైతే మెయిన్ ప్రాసెస్ అయితే చూడండి. మీరు ఎంత ప్రాసెస్ అనేది మీరు చేస్తారా లేకపోతే వేరే వాళ్ళు చేస్తారని అడుగుతుంది. అందుకని మీరు ఇది నేనే చేశాను, ఇవన్నీ ఆప్షన్ నేనే పెట్టాను అది అంటే దీనిపైన ఎస్ పైన క్లిక్ చేయండి. మ్యాక్సిమం ఎస్ పైన క్లిక్ చేయండి. నో పైన అయితే క్లిక్ చేయకండి. ఎంత ప్రాసెస్ నేనే చేస్తానని టర్మ్స్ అండ్ కండిషన్ పైన మీరు ఎస్ అని చేస్తున్నారు అని ఆప్షన్ అనమాట దీని అర్థము. అందుకే నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు యాక్టివేట్ అండ్ సర్వీస్ పర్ఫార్మెన్స్ అండ్ యూఎస్ ఇక్కడ చూడండి. యాక్టివేట్ సర్వీస్ పర్ఫార్మెన్స్ ఇన్ యూఎస్ అండ్ అఫిడేవిట్ అంటే ఏంటంటే దీని ఆప్షన్ మీరు యూఎస్లో ఏమైనా బిజినెస్ ఉన్నాయా అంటే నో పైన క్లిక్ చేయండి. నో పైన క్లిక్ చేసిన తర్వాత క్లారిఫికేషన్ ఉంటుంది, అది సర్టిఫికేట్ ఉంటుంది. దానిపై ఎస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఒకటి లాస్ట్ ప్రైజ్ మెయిన్ ప్రాసెస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. స్టేటస్ చేంజ్ అఫిడేవిట్ ఇక్కడ ఏంటంటే ఈ 2 ఆప్షన్ వచ్చేసి ఐఎమ్ ప్రొడ్యూస్ ట్యాక్స్ ఇన్ ద ఎస్టింగ్ పేమెంట్. ఈ ఫస్ట్ 1 ఆప్షన్ వచ్చేసి మీరు న్యూ యూజర్స్ అండ్ రీసెంట్లీ మీ మానిటైజేషన్ అయిన ఛానల్ కంటే ఫస్ట్ పైన క్లిక్ చేయండి. లేకపోతే మేము ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాము ఆల్రెడీ, మేము 2-3 పేమెంట్స్ ఆల్రెడీ తీసుకున్నామంటే సెకండ్ దానిపైన క్లిక్ చేస్తే మీకు ఎస్ అంటుంది. ఇట్లా చేసేసి సబ్మిట్ చేసేయండి. ఇది ఎవరు సెకండ్ ఆప్షన్ ఎవరికంటే ఫస్ట్ అండ్ సెకండ్ పేమెంట్ తీసుకున్న వాళ్ళైతే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్ క్రియేట్ చేస్తారు, మానిటైజేషన్ అయిపోయింది అండ్ పేమెంట్ మాకు ఇంకా రాని అన్న వాళ్ళు ఫస్ట్ పేమెంట్ ఇంకా రాలేదంటే ఈ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మీకు మానిటైజేషన్ అవ్వకపోయినా కూడా ఈ ప్రాసెస్ అయితే మీరు చేసుకోవచ్చు. సబ్మిట్ పైన ట్యాప్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత కొంచెం లోడింగ్ తీసుకుని వెయిట్ చేయండి. ఇక చూడండి లోడింగ్ అది తీసుకుంటుంది. లోడింగ్ తీసుకున్న తర్వాత వితిన్ 10 సెకండ్ 5 సెకండ్లో కూడా అయిపోతుంది. ఇక్కడ మీ అడ్రస్ అయితే వస్తుంది అండ్ అలాగే అప్రూవ్డ్ ఇక్కడ చూడండి. అండ్ ఫామ్ 18 ద మోషన్ పిక్చర్ అంటే క్లైమేట్ అయిపోయింది అండ్ కాపరేట్ విత్ రేట్ అండ్ క్లైమేట్ అయిపోయింది అండ్ సర్వీస్ కూడా 0% కూడా క్లైమేట్ అయిపోయింది చూడండి. ఈ 4 ప్రాసెస్ మీరు అయితే ఇలా చేసేయండి. మన అప్రూవ్ కూడా అయిపోయింది చూడండి. మనం ఎప్పుడు చేసామో డేట్ కూడా ఉంటుంది. ఏప్రిల్ 29 అయితే నేను చేశాను. ఇక్కడ అయితే మీ అడ్రస్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇందులో ఏమైనా మిస్టేక్ చేశారు అని మీకు అనిపిస్తే సింపుల్ ఇక్కడ సబ్మిట్ న్యూ ఫామ్ ఉంది కదా క్లిక్ చేయండి. స్టార్ట్ న్యూ ఫామ్ పైన వెళ్ళేసి మీరు ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ న్యూ ఫామ్ అయితే ఇలా చేసుకోండి. ఇక కొంచెం పేజ్ అయితే ఎర్రర్ వచ్చింది. నేను సింపుల్గా మళ్ళీ యాడ్సెన్స్ అకౌంట్లో మళ్ళీ వచ్చండి లాగిన్ అవ్వండి. ఇక్కడ మ్యాక్సిమం మేనేజ్ ట్యాక్స్ ఇన్ ఆఫ్ ఉంది కదా దీనిపై వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడైతే నేను నా నేమ్ అనేది మురాద్ బాబులుగా మొత్తం క్యాపిటల్ ఇచ్చేయండి. మీ నేమ్ అయితే ఇది ఒకటైతే ఒక చేంజ్ అనేది ఇచ్చేయండి. ఎలా ఇచ్చినా కూడా ఏం పర్లేదు. మొత్తానికైతే ప్రాసెస్ అయితే ఈ విధంగా చేయండి. మీకు అప్రూవ్డ్ అయితే అయిపోతుంది. అండ్ మీరు మానిటైజేషన్ అయిన 1 మంత్ తర్వాత మీకు ట్యాక్స్ అయితే సబ్మిట్ చేయమంటుంది. మీరైతే లేట్ చేయకండి, తొందరగా అయితే అప్లై అయితే చేయండి. అప్లై చేస్తే మీకైతే ప్రాబ్లం అయితే ఉండదు ఛానల్కి. అండ్ ఎలా నేను ప్రాసెస్ చేసాను అలా చేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే మీకు లేటెస్ట్ ఆఫర్స్ అండ్ అప్డేట్స్ అయితే ఇందులో అయితే ఉంది. దాని యాప్లో జాయిన్ అవ్వండి, మన అయితే వస్తుంది. ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను.
అండ్ రియల్ ఎస్టేట్ యాప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు సర్వీస్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు మనీ అయితే తగ్గింది. బట్ నేను అలాగే యూఎన్ది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్లో జాబ్ చేసే వాళ్ళకి ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ వీడియో లెంత్ అవ్వచ్చు, బట్ ఏమైనా డౌట్ ఉంటే వీడియో ఫస్ట్ నుంచి చూడండి. హోప్ ఈ వీడియో అందరు నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ఫాలో అయితే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, మీకు మెసేజ్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.